సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. ఆహ్, అనుకోకుండా నేను నా ఛానల్ గ్రూప్‌లో ఒక వీడియో చూడడం జరిగిందండి. సో, వీడియో చూసి వెంటనే చెప్పాలనిపించి చెప్తున్నాను. ఇటువంటి వీడియోలు నా ఛానల్ పెట్టకముందు అప్పుడప్పుడు చూస్తానే ఉన్నాను వేరే వేరే గ్రూపుల్లో. సో, మీకు టైటిల్‌ని బట్టి అర్థమైపోయి ఉంటుంది. బడికి మీ పిల్లల్ని పంపిస్తుంటే గనక జాగ్రత్త అని చెప్పాను. సో, ఎందుకంటే ఇప్పుడు మొన్నే ఒక వీడియో పెట్టాననమాట. జస్ట్ ఒక 2, 3 రోజుల క్రితమే. ఏంటి వీడియో? సహజమవుతున్న బహిరంగ శృంగారం అని చెప్పేసి, ఇది ఆప్యాయత లేకపోతే విచ్చలవిడితనమా? పెద్దోళ్ళు చేస్తంటే ఇది ఒకటండి. వాళ్ళు లీగల్‌గా అలౌడ్. వాళ్ళు ఇంట్లో చేసుకోవాల్సింది బయట చేసుకుంటున్నారు. అది ప్రాబ్లమ్. అలా కాకుండా సో, ఇంట్లో చేసుకునేది ఏదో కానివ్వచ్చు కదా అనే ఉద్దేశంతో పెట్టింది. అయితే ఇక్కడ అది కాదండి. పిల్లలు ఏం చేస్తున్నారని చెప్పేసి చూద్దాం. మనకి బయట కనిపించింది ఏదైతే ఇంకా వేరే వేరే మాధ్యమాల్లో బయట పబ్లిక్‌గా చెప్పేది కాదు కానివ్వండి. మీకు యాక్సెస్ ఉంటే ఇక అంతకన్నా కూడా ఇంటిమేట్ అండ్ కంప్లీట్‌లీ సెక్షువల్‌గా చూడగలిగిన అంశాలు కూడా ఉంటాయన్నమాట. నేను చూశాను. అవి ఇక్కడ పబ్లిక్‌గా షేర్ చేయలేనన్నమాట. సో, నేను వాటిని డౌన్‌లోడ్ కూడా చేసి పెట్టలేదు. చూసి అప్పటితోటి అయిపోయింది. అది టీనేజర్స్ అండి. 14 ఇయర్స్ ఉంటాయో, 12 ఇయర్స్ ఉంటాయో ఐ డోంట్ నో. రఫ్‌గా ఆ ఏజ్ అనమాట. ఇప్పుడు దానికి సందర్భమే. కాకపోతే అంత డీప్‌గా ఉండదు. అంత డీప్‌గా ఉంటే యూట్యూబ్ పెట్టనివ్వదు కాబట్టి జస్ట్ పైన చూపిస్తున్నాను అనమాట. సో, ముందుగా వీడియోని చూడండి. ఇక్కడ పెడతాను. తర్వాత దీని గురించి ఎక్కువసేపు ఉండదు. ఇక్కడ ఎక్కువసేపు చర్చించే అంశం అయినప్పటికీ ఇక్కడ నేను చెప్పేది కాదు. మీకు మీరు ఆలోచించుకోవాల్సిన విషయం అనమాట. సో, ప్లే చేస్తున్నాను. ఒక్కసారి చూడండి. మీకు అర్థమై ఉండిద్దండి. వీళ్ళు పెద్దోళ్ళు అని మీరు అనుకోవద్దు. మీరు ఒక్కసారి వెనక్కి వెళ్తే గనక అక్కడ మీకు బ్యాగ్ కనిపిస్తుందా స్కూటీ మీద వెనక? స్కూల్ బ్యాగ్. ఇది స్కూల్ యూనిఫామ్ అనుకో. అయితే మహా అయితే ఇంటర్మీడియట్ కాలేజెస్ అని నేను అనుకోవట్లేదు. అయితే ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా అయ్యి ఉండొచ్చు. బట్ డిగ్రీ కాలేజీలు అవైతే కాదనమాట. స్కూల్ బ్యాగే అది. సో, స్కూల్ పిల్లలు ఏం చేస్తున్నారు నేను చెప్పనండి. అయితే ఈయన చేసిన పని నాకు నచ్చింది. బట్ ఏంటని చెప్పేసి చూడండి మీరే. నేను చెప్పడం ఎందుకు. क्या कर रहे हो? हैं? शर्म नहीं है? आऊंगे नीचे। సో, అదండి. అది ఎండింగ్ అనమాట. ఎండింగ్ బిట్ని ముందుగా పెట్టాడు. సో, వీళ్ళు చేస్తున్న పని చూసి చిరాకొచ్చి నీళ్లు కొట్టాడనమాట. చివరిలో వెళ్ళేటప్పుడు చెప్పు కూడా ఇసిరేసాడు. ఇంకేం సిగ్గు లేకుండా పని చేస్తున్నారని చెప్పేసి. వీళ్ళని తప్పుబట్టాలా లేకపోతే ఇంట్లో వాళ్ళని తప్పుబట్టాలా ఏంటనేది అర్థం కాదండి. చదువుకోమని చెప్పేసి స్కూల్కి పంపిస్తుంటే ఈ పనులు చేస్తున్నారు. ఇది వర్కౌట్ అయ్యేది కాదు రియల్ సిచ్యువేషన్లో. 1 వర్సెస్ 1 ఉన్నా కానీ ఓకే. ఇక్కడ 1 వర్సెస్ 2 ఉందన్నమాట. ఇది వర్కౌట్ అయ్యేది కాదు. సో, ఇక్కడ విషయం వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా కాదు. కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళు డుమ్మానే కొట్టుంటారు బహుశా. ఈ టైమింగ్ని బట్టి అక్కడ ఆ వ్యక్తి కూడా అదే అంటున్నాడు. తర్వాత చెప్తాడు. పక్కన స్కూల్ బ్యాగ్ కానీ ఇది చూస్తే క్లాస్కి డుమ్మా కొట్టేసి ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి. సో, ఆ టైమింగ్ అయి ఉండిద్ది బహుశా 10, 11 ఏ టైంలోనే అయి ఉండిద్ది అనమాట స్కూల్ అవర్స్. సో, క్లాస్కి డుమ్మా కొట్టేసి ఈ పని చేస్తున్నారు. ఇది ఎవరి పిల్లలన్నా కావచ్చు, మనకి తెలిసి మన పిల్లలో లేకపోతే మనకి తెలిసిన వాళ్ళ పిల్లలో ఎవరన్నా కూడా అయి ఉండొచ్చు అనమాట ఇట్లాంటివి. ఇది జస్ట్ ఒక దొరికిన ఇన్స్టెన్స్ మాత్రమే. దొరకకుండా ఎన్ని జరుగుతున్నాయో, మన చుట్టుపక్కల ఎన్ని జరుగుతున్నాయో జస్ట్ ఇమాజిన్. ఇది రియల్ అండి. ఇట్లాంటి వీడియోలు చాలా వచ్చినాయి. నేను ఫస్ట్ టైం చెప్పడం కాదు, చాలా వచ్చినాయి. నేను చూశాను. ఇంతకన్నా డీప్గా వెళ్ళిన వాటిని కూడా చూశాను. సో, మీరు చూసే ఉండొచ్చు బహుశా. నేను అంతకుమించి చెప్పను అనమాట. దాని మీద కామెంట్ చేయను. చూడండి, ఇంకా ఉంది. ఎంత ఒక 1 మినిట్ ఉందన్నమాట వీడియో. బంకర్ का रहे देख लो ये बैग इनके అలా అంటున్నారు చూసారా? వెనకాల బంకర్ క్యా రహా హై దేఖ్రో బ్యాగ్ ఉందని వెనకాలని చెప్పేసి. సో, అదండి. बंकर का रहे देख लो ये बैग इनके ये पड़े और ये देखिए ओह मतलब शर्म नहीं आ रही है। ओह देख शकल देख लो इसकी एक बार। बैंगन जैसी शकल ले रहा है। देख दो लड़की ले घूमने लग रहा है। ये देख ओहो। और मतलब स्कूल के है ये देख लो। स्कूल की लड़की है ये। సో, అక్కడ లోకల్ వాళ్ళకి అర్థమైద్దండి ఆ యూనిఫామ్ ఏంటని చెప్పేసి. అది కాలేజ్ యూనిఫామా స్కూల్ యూనిఫామా ఏంటని. సో, స్కూల్ యూనిఫామే వీళ్ళు స్కూల్ పిల్లలు అని చెప్పేసి అంటున్నారు. సో,
ఆ వర్డ్నే మనం గ్రాంటెడ్గా తీసుకున్నా కానీ స్కూల్ పిల్లలు చేస్తున్నారు. మీరు ఇంకోసారి ఆయన వాయిస్ వినిపిస్తాను ఒకసారేనండి. और मतलब स्कूल के ये देख लो, उई, स्कूल की लड़के लड़की है ये। शर्म अरे पिक्चर ये वे पिक्चर ये। और यहाँ पे भाई मैं बता दूं कब हाँ 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 गाना Rolling కూడా गाना మళ్ళీ. बजवा दूं। ఒకళ్ళు అయిపోయారు కదండి, ఇంకొకళ్ళు మిగిలారు. మరి వాళ్ళని కూడా ఆడించకపోతే లాలించకపోతే ఎట్లా చూడండి. दिखा दो मुझे, देख लो हरकत देखो, टाई वाई लगा रहे, ఇప్పుడు నెంబర్ देख लो काम क्या करने लगे थे। यहाँ भाई कभी सिगरेट पीने आते हैं और ये देख मास्क देख लो इनकी। సో ఇదండి విషయం. ఆ, మీరు స్టార్టింగ్లో చూస్తే ఎందుకు బకెట్ నీళ్ళ మీద కొట్టాడనేది అది ఎండింగ్లో పెడితే ఇంకా క్లారిటీ వచ్చేదనమాట. కానీ ఎండింగ్లో ఉండాల్సిన వీటిని స్టార్టింగ్లోనే పెట్టేశాడు. ఒక్కసారి ఈ స్టార్టింగ్ చూపిస్తాను. వెల్, అది ఇందాక చూపించిన దానికి కంటిన్యూవేషన్ యాక్చువల్గా ఇదండి, ఈ వైట్ చున్నీతోటి ఇంటరాక్షన్ అనమాట. సో ఆ ట్వర్లింగ్ కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇది क्या कर रहे हो? సో వీళ్ళు ఇక్కడ స్మోక్ చేయడానికి వస్తూ ఉంటారండి జనరల్గా సైడ్న పక్కన ఎవరు లేని చోటకి వస్తూ ఉంటారు కదా. సో అట్లా వచ్చినప్పుడు వీళ్ళకి ఎదురైన ఇన్సిడెంట్ అనమాట రికార్డ్ చేసి పెట్టారు. సో వీళ్ళనే కాదండి, మీ పిల్లలు మన పిల్లలు కానీ ఎవరన్నా కానీ, సో తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఉండొచ్చు, మీకు తెలియకుండా జరుగుతూ ఉండొచ్చు. చేతులు గాలేక ఆకులు పట్టుకోవడం కన్నా ముందే జాగ్రత్త పడడం బెటర్. సో అందుకనే పిల్లల్ని స్కూల్కి పంపించడమే కాదు, పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది అనేది ఒక కన్నేసి ఉంచండి, లేకపోతే తర్వాత మనమే ఆడవలసి ఉంటుంది అనమాట. అందుకే ఈ వీడియో పెడుతుంది. మీకు ఆల్రెడీ ఇమేజ్ చూపించాను, ఇది ఒక సెకండ్ మళ్ళీ పెడతాను. సో వెనకాల కనిపిస్తుంది కదా అండి, ఇదనమాట. ఇది ఓకే ఒక రకంగా అట్లీస్ట్ పెద్దోళ్ళు కాబట్టి, కానీ అంతకు మించి ఇది ఓకే కాదనమాట. సో ఇక్కడ పిల్లలు రెండిటికి డిఫరెన్స్ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీ పిల్లలు బడికి వెళ్తుంటే కాలేజీ పక్కన పెట్టండి, కాలేజ్ ఎటు మీరు ఆపగలిగేది కాదు, కానీ బడికి వెళ్తుంటే అది మీరు ఆపగలరు. అట్లీస్ట్ అదన్నా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందుకే ఈ వీడియో పెడుతున్నాను అనమాట. ఇంతకుమించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.